ఓట్ల తొలగింపు కుట్రలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. కేంద్రం సహకారం, తెలంగాణ ప్రభుత్వం అండతో జగన్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్ల తొలగింపులకు వైకాపా పెద్ద ఎత్తున దరఖాస్తు చేయడాన్ని నిరసిస్తూ మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో మచిలీపట్నంలో కలెక్టరేట్ ఎదుట తెదేపా నేతలు ధర్నాకు దిగారు. కేసీఆర్ తో జత కలిసి జగన్ కుట్రలకు పాల్పడుతున్నారంటూ నిరసన తెలిపారు. ఓటమి భయంతోనే జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని కొల్లు మండిపడ్డారు. జగ్గయ్యపేటలో తెలుగుదేశం శ్రేణులు శాంతి ర్యాలీ నిర్వహించాయి. తహసీల్దార్కు సీఐకి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. తిరువురులో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్న వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. గుడివాడలోనూ నిరసన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తామని ఆ పార్టీ నేత బచ్చుల అర్జునుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో 87,000 ఓట్లు, మచిలీపట్నం నియోజకవర్గంలో 3,155 ఓట్లు తొలగించాలని చెప్పి ఫామ్ 7 ఇచ్చి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు మేము ఎవరో చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును హరించడానికి ప్రయత్నించినటువంటి వైఎస్ఆర్ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని చెప్పి ఎలక్షన్ ఇవాళ పోటీకి చేసే నైతిక హక్కు వైఎస్ఆర్ పార్టీకి లేదు. ఓట్ల తొలగింపు కుట్రలకు నిరసనగా రాజమహేంద్రవరంలో తెలుగుదేశం శ్రేణులు రోడ్డెక్కాయి. అంబేద్కర్ జంక్షన్ నుంచి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైకాపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఏలూరులో మాగంటి బాబు, బడేటి బుజ్జి ఆందోళనలో పాల్గొన్నారు. ఉంగుటూరులో ఫామ్ 7 దరఖాస్తులు పరిశీలించిన అధికారులు అనుమానితులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉంగుటూరు ఎంపీపీ మారిశెట్టి లోకనాథ శివప్రసాద్ ఓటు కూడా తొలగించాలంటూ దరఖాస్తు వచ్చింది. దీనిపై ఆయన తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. గోపాలపురంలో తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఉత్తరాంధ్రలోనూ పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు దరఖాస్తులు దాఖలు చేయడంపై తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లిలో 10,000కు పైగా ఓట్లు తొలగించాలని అర్జీలు వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే పేలా గోవింద సత్యనారాయణ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేశారు. భీమిలిలో అక్రమంగా దరఖాస్తు చేసిన 111 మందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశామని రెవెన్యూ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆముదాల వలసలో ప్రభుత్వ విప్ కోన రవికుమార్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కనీవిని ఎరగని రీతిలో యావత్తు నవ్యాంధ్రప్రదేశ్ అంతటా ఓటర్లు అందరూ కూడా భయభ్రాంతులయ్యే పరిస్థితి ఈరోజు క్రియేట్ చేశారు. ఆయన ప్రశాంత్ కిషోర్ అని ఒక బీహార్ ఒక స్మగ్లర్ని తీసుకొచ్చి ఆయన మేధస్సు ఉపయోగించి లోకల్లో ఉన్న వైసీపీ కార్యకర్తల సభ్యత్వం పేర్లు ఫోటోలు పొందుపరిచి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టు ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చినట్టు ఈ వ్యక్తి ఇక్కడ లేరు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ లేరని ఆయన నేరుగా ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చారు విత్ ఎవిడెన్స్ ఈరోజు దొరికారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాయలసీమ అంతటా నిరసనలు మిన్నంటాయి. తిరుపతిలో ఎన్టీఆర్ కూడలి నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. కర్నూలులో తెదేపా నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎస్వి మోహన్ రెడ్డి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఆదోనిలో తెదేపా నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.